నమస్తే, ఐఎమ్ విజయరాజు, మేనేజర్ ఆపరేషన్స్. ఎవరైతే ఫార్మర్ ఉంటారో వాళ్ళకి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. పెస్టిసైడ్స్ ఏ టైంలో వేయాలి, ఎంత అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ వేయాలి అంటే బేసికల్గా ఇంటెన్షన్ ఏంటంటే తక్కువ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూస్ చేయాలి అని. శాంపుల్ పంపిస్తాడు మా ఎస్టాబ్లిష్ ల్యాబ్కి. వన్స్ ఆ శాంపుల్ వచ్చిన తర్వాత ఆ శాంపుల్ చెక్ చేస్తారు. ఫలానా ఫీల్డ్ నుంచి తీసుకోవచ్చు అని వీళ్ళు క్వాలిటీ టీమ్ అప్రూవల్ ఇస్తుంది. ఆ ఫీల్డ్ నుంచే మాకు రా మెటీరియల్ వస్తుంది. 4 టైప్స్ ఆఫ్ వాషింగ్ మా దగ్గర ప్రాసెస్లో ఉంది. హై ప్రెషర్ బబుల్స్లో ఇది పాస్ అయినప్పుడు ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే శాండ్, మడ్డు మొత్తం రిమూవ్ అయ్యి షార్టింగ్ టేబుల్ మీదకి వెళ్తుంది. మెటల్ డిటెక్టర్ ఏం చేస్తుందంటే దాంట్లో ఏమైనా ఐరన్ పార్టికల్స్ కానీ అన్వాంటెడ్ మెటీరియల్ ఏమైనా వచ్చినా క్యాచ్ చేసి అది త్రో చేసేస్తుంది. ఫైనల్ స్టెప్కి వెళ్తుంది గ్రైండింగ్. స్క్రూ కన్వేర్ ఉంటుంది. ఈ స్క్రూ కన్వేర్ ఏం చేస్తుందంటే డీపల్వరైజర్లోకి డంప్ చేస్తుంది మెటీరియల్. ఇది ఇప్పటి వరకు మనం జింజర్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ గార్లిక్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. వన్స్ రా గార్లిక్ వచ్చిన తర్వాత ఆ బ్యాగ్స్ని తీసుకుని డీపోడింగ్ మిషన్ అని ఉంటుంది. రా గార్లిక్ ఎలా ఉంటుందంటే హోల్ గార్లిక్ వస్తుంది, అంటే రౌండ్గా ఉంటుంది కదా. ఫస్ట్ ఆ రౌండ్ని సింగిల్స్ చేస్తాం. డీపోడింగ్ నుంచి కలెక్ట్ చేసుకున్న ఏదైతే సింగిల్ గార్లిక్ ఉందో ఓన్లీ దానిపైన స్కిన్ ఒకటే ఉంటుంది. దాని నుంచి వచ్చే స్టెమ్ కానీ స్టిక్స్ కానీ పైన హస్క్ ఆ 3 కూడా రిమూవ్ అయ్యి ఓన్లీ సింగిల్స్ వస్తాయి. స్కిన్ రిమూవ్ చేయడానికి మనకి గార్లిక్ పీలింగ్ మిషన్ ఉంటుంది. గార్లిక్ పీలింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుందంటే అగ్రెసివ్ మెథడ్ ఉంటుంది. కిల్ అయిపోయిన గార్లిక్ ని కలెక్ట్ చేసుకుని ఫస్ట్ ప్లెయిన్ వాటర్ లో క్లీన్ చేస్తాం. ఎందుకనంటే దానిపైన ఇంకా ఏమన్నా శాండ్, స్కిన్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది. జింజర్ ఎలా అయితే బబుల్ వాషర్ లోకి వెళ్ళిందో సేమ్ ఈ గార్లిక్ కూడా అదే ప్రాసెస్ లో బబుల్ వాషర్ లోకి వెళ్తుంది. ఏదైతే గుడ్ క్వాలిటీ గార్లిక్ ఉందో అది షార్టింగ్ టేబుల్ మీదకి వెళ్తుంది. ఈ షార్టింగ్ టేబుల్ మీద అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా రిమూవ్ చేస్తారు. స్క్రూ కన్వేర్ లోకి వెళ్తుంది. ఈ స్క్రూ కన్వేర్ లో యూనిఫామ్ గా డీపల్వరైజర్ మిషన్ లోకి వెళ్తుంది. డీపల్వరైజర్ మిషన్ లోంచి మనకి యూనిఫామ్ పేస్ట్ వస్తుంది. ఇప్పుడు జింజరు గార్లిక్ కలెక్ట్ చేసుకున్నాం కదా, మన ఇంటి దగ్గర ఎలా అయితే సేమ్ రేషియోలోనే బ్లెండ్ చేస్తాం. రీజన్ ఏంటంటే మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ లో పంచ్ ఉంటుంది. ఆ పంచ్, ఆ ఫ్లేవర్, ఆ పంజెంట్ కనుక కావాలి అంటే ఆ 2 కూడా రేషియోని మెయింటైన్ చేయాలి. ఆ 5 days క్యూరింగ్ పీరియడ్ పెడతాం. ఆ క్యూరింగ్ పీరియడ్ లో ఏమవుతుందంటే ఆస్మాసిస్ జరిగి జింజర్ గార్లిక్ ఫ్లేవర్ మనకి మంచిగా వస్తుంది. దాని తర్వాత బేస్డ్ ఆన్ ఆర్డర్ దాన్ని మనం ప్యాక్ చేస్తాం.